సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాలు కానీ అప్పులు తీర్చడానికి పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతుంది, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఏమో భూముల్ని అమ్మేస్తున్నారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి? అంటే భూములు కొంతమంది అమ్ముతున్నారు, భూముల్ని మార్టిగేజ్ చేస్తున్నారు కొంతమంది. కాకపోతే అది వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి ఉంటుంది. అంటే సో ఇప్పుడు ఫ్రీబీస్, దట్స్ వాట్, ఫ్రీబీస్ ఇవ్వడం కోసమే అవి చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు. కానీ ఇందులో నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి పరిమితమైనటువంటి వనరులు ఉన్నాయి. సో రాజకీయ పార్టీలకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఎవరు మామూలు ఫాలో కూడా అవ్వట్లేదు, కొంతవరకు ఫాలో అవ్వట్లేదు, దాన్ని అసలు అతిక్రమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాటి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి దాటి వెళ్ళిపోయాడు కదా, అతిక్రమిస్తున్నారు. ఆ అతిక్రమించే దానికి పగ్గాలయ్యాలి. మరి ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ జరగాలి యాక్చువల్గా దేశంలో. ఎందుకంటే ఫ్రీబీస్ అనేది ఎందుకు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి మీరు ఇస్తుంటే ప్రతి గవర్నమెంట్ ఫ్రీబీస్ ఇస్తారు. అప్పుడు ఇవ్వకూడదు అని అంటే మీరు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే వాళ్ళు ఇది ఉండాలి. అదొకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు పెరగాలి. ఎందుకంటే యాక్చువల్ స్థానిక గవర్నమెంట్లు కదా పోయి వాళ్ళకు కూడా వాళ్ళ డిస్పోజల్ ఉండాలి, ఫండ్స్ డిస్పోజల్ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను బాగా చెప్పేది, రాజ్యాంగ సంస్కరణలు జరిగినాయి. ఇప్పుడు అది జరిగినప్పుడు మీకు పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా పటిష్టంగా తయారైంది. అంతకుముందు పంచాయతీలకు అసలు నిధులు కూడా వచ్చాయి కాదు. అలాగా మళ్ళీ రెండో దఫా రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటానికి మళ్ళీ ఇంకొకసారి రాజ్యాంగ సవరణ ఉంటారు. వాటిని స్వయం పరిపుష్టం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉంది మీకు మామూలుగాను వేస్ట్ ఉంటుంది, స్వచ్ఛ భారత్ అంటారు చాలామంది. స్వచ్ఛ భారత్ అంటే అది కాన్సెప్ట్ చాలామంది దాన్ని చేసింది ఏంటంటే రోడ్డుకి ఈ సైడ్ ఉన్నటువంటి చెత్తను తీసుకుని వచ్చి అటు పక్కన వేస్తారు. అది స్వచ్ఛ భారత్ ఎట్లా అవుతుంది? స్వచ్ఛ భారత్ అంటే అది డిజపియర్ కావాలి, అంతే కదా. చెత్త కన్జ్యూమ్ అయిపోవాలి. సో దాన్ని ఏం చేయాలి? వేస్ట్ టు ఎనర్జీ ఉంది. సో వేస్ట్ టు ఎనర్జీని చేయాలి అని అంటే కనుక మీరు ఏం చేయాలి? మీరు ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక 20,000 జనాభా, 30,000 జనాభా ఒక పోర్టబుల్ మోడల్స్ ఉన్నాయి. స్వీడన్లో గట్ట ఉన్నాయి ఆల్రెడీ. మనం ఏమి కొత్తగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఆ మోడల్స్ని మనం తీసుకోవాలి, దాన్ని ఇండియనైజ్ చేయాలి. సో ఇక్కడ ఏ గ్రామాల్లో పెట్టచ్చు. సో ఆ గ్రామాలన్నింటికి మీరు ఇవ్వండి, దాని స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే అక్కడ లోకల్గా ఎలక్ట్రిసిటీ సప్లైకి కానీ మీరు వాళ్ళకే ఇవ్వండి. మీరు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకోండి. మీరు ఉత్పత్తి చేసుకుని మీ గ్రామానికి సరిపడగా మీరు ఎలక్ట్రిసిటీ ఏదైతే సప్లై ఉందో సప్లై చేసుకోమనండి. ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కొంతమందికి. నెక్స్ట్ మీకు ఎనర్జీ కాస్ట్ తగ్గుద్ది, ఎక్స్పెండిచర్ కూడా మీకు పర్యావరణం అనుకూలం. ఎందుకంటే మీ చెత్తను కన్జ్యూమ్ చేసేస్తున్నారు, మీరు బాయిలర్స్ ఉంటే అందులో వేసేస్తున్నారు, మీరు బర్న్ అయిపోతుంది, మీకు ఎనర్జీ వస్తుంది. అయిపోయింది కదా. దాన్ని ఓకే, దానివల్ల ఉండేటటువంటి కొంచెం దూరంగా పెట్టి మీరు దాన్ని దాని చుట్టూ గ్రీనరీ డెవలప్ చేయండి. విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇందాక మీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి అని అంటే పట్టణాభివృద్ధి శాఖ అనేది మొత్తం తీసేయాలి. అభివృద్ధి శాఖ ఉండకూడదు, పట్టణ నియంత్రీకరణ శాఖ మాత్రమే ఉండాలి. ఉన్న అర్బన్స్ నియంత్రించేటటువంటి శాఖ. గ్రామాలు దానికి ఆల్టర్నేటివ్గా గ్రామాల సుందరీకరణ జరగాలి. ఓకే, అంటే గ్రామాలకి ఎకనామిక్ యాక్టివిటీ అట్లా గ్రామాల్లో ఉండే మీరు పని చేసుకోండి. అంటే ఇది ఒకటి ఏంటంటే నేను చాలామంది ఇప్పుడు ఒక హైటెక్ సిటీ నుంచి ఒక ప్రోడక్ట్, ఐటీ ప్రోడక్ట్ వెస్ట్రన్ కంట్రీస్కో అమెరికాకో వెళ్తుంది, అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్కి వెళ్తుంది. అలాగే చాలా ఉత్పత్తులు మీరు గ్రామాల్లో తయారు చేసి అర్బన్స్కి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉంటుంది పాలు, అవి ఎక్కడో తయారవుతాయి, మార్నింగ్ 6 o'clock మీ డోర్ దగ్గరకు వస్తుంది. అంటే సప్లై చైన్ వ్యవస్థ డెవలప్ అయినట్టే కదా. అలాంటి టైంలో ఇంత మైగ్రేషన్ ఎందుకు జరగాలి పట్టణాలకి? అంటే మీరు అక్కడ విద్య, వైద్యం, అక్కడ సరైనటువంటి విద్యా వైద్యం కనుక గ్రామాల్లో ఏర్పాటు చేస్తే
ఎందుకు వస్తారు? రారు కదా. సో మీరు చెప్పే కాన్సెప్ట్లో ఫార్మల్ ఇన్కమ్ కోసం అయితే అర్బనీకరణ అనేది ఉండాలి అంటున్నారు కదా. ఫార్మల్ ఎకానమీ ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి అర్బన్ నేను మొత్తం తీసేయమని చెప్పాను, నియంత్రించమని చెప్పాను. ఓకే, అంటే కొత్త అవకాశాలని అందులో ఇందాక చెప్పాను కదా, రీజనల్ ఈక్విటీ. అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ని మీరు యూజ్ చేసుకోవాలి. అక్కడ దాన్ని పండేటటువంటి ఇది కానీ, లేకపోతే అక్కడ ఉండే మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ, వాళ్ళకు స్పెసిఫిక్ టాలెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ టాలెంట్స్ని అక్కడ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు బయటికి రావడం. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ గ్రామాల్లో నుంచి కూడా చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు. మీరేం ఇక్కడి నుంచే చేయాలని లేదుగా. మీకు ఇది సందర్భం ఎలా గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒకటి చేశారు, వర్క్ స్టేషన్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను, విలేజెస్లో ఉండేనే మీరు ఐటీ జాబ్స్ చేసుకోవచ్చు అని. చేసుకోవాలి, అది క్రియేట్ చేసుకోవాలి, చేయాలి. దానికి ముందు ఆ ఐటీ ప్రొఫెషనల్ అక్కడ ఉండడానికి ఇష్టపడే వాతావరణం క్రియేట్ చేయాలి కదా. నేను అంటుంది ఏంటంటే విద్య వైద్యం అన్నది లేకోకుండా ఒక ఇవాళ ఎవరైతే ఒక స్టాండర్డ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉండలేదు అక్కడ. ఆ ఉండే వాతావరణాన్ని మనం నిర్మాణం చేయాలి. నిర్మాణం చేయాలంటే గ్రామాల సుందరీకరణ జరగాలి. ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మేజర్ విలేజెస్ ఉంటాయి కదా, మైనర్ విలేజెస్, హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి అనుకోండి. ఈ మేజర్ విలేజెస్లో నేను వర్క్ స్టేషన్ పెడతాను, వర్క్ స్టేషన్ పెట్టి స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు. స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి అక్కడ చేస్తారు. దట్స్ వాట్ నేను అంటుంది. అయితే ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అక్కడ క్రియేట్ అవుతాయి. అక్కడ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుంది, మీరు వాళ్ళ ఎంప్లాయీ అక్కడ ఉండడం కోసం చూసుకునేది ఏంటి, నెక్స్ట్ నాకు మంచి స్కూల్ ఉందా మా పిల్లల్ని చదివించుకోవడానికి, నాకు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే మంచి ఇది ఉందా, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. అంటే యాక్చువల్గా అంతకుముందు కేంద్ర ప్రభుత్వం రూరల్ బండ్స్ అని ఒకటి పెట్టారు, 5-6 ఏళ్ల క్రితం బడ్జెట్లో పెట్టారు. రూరల్ బండ్స్ ఓకే, అంటే అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, రూరల్ బండ్స్. అది ఈయన కూడా దానికి అబ్దుల్ కలాం గారు కూడా దాని గురించి బాగా రాశారు, ఆయన కూడా అంతకుముందు. యాక్చువల్గా దాన్ని అంటే ఇప్పుడు ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్, ఒక 100 గ్రామాలు 200 గ్రామాలు ఉన్నాయనుకోండి, దాంట్లో మీరు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటట్టు, అంటే ఏదైతే ఫెసిలిటీస్ కోసం అర్బన్స్కి వెళ్తున్నారో ఆ ఫెసిలిటీస్ మరి అక్కడ క్రియేట్ చేయాలి. అంటే ఒక నిమ్స్ టైప్ ఆఫ్ హాస్పిటల్ కానీ, లేకపోతే మంచి స్కూల్స్ కానీ, మీరు ఇవన్నీ అక్కడ ఒక మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక హబ్, ఓకే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హబ్ ఏదైతే ఉందో ఆ హబ్ క్రియేట్ చేసి ఆ గ్రామాలకు ఆ రోడ్లని అనుసంధానించాలి. అప్పుడేంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చినా మీకు ట్రాన్స్పోర్టేషన్ చాలా టైం అవుతుంది కదా, ఒక అరగంట పడుతుంది. ఈ అరగంటలో ఆ హబ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి గ్రామాల రీచ్లో మీ యొక్క హబ్ ఉందనుకోండి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? రారు కదా. మీకు రానటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. సో రూర్బన్స్ అనే కాన్సెప్ట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తే బెటర్ అంటారు. రూర్బన్స్ని అంటే అది ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది, కానీ దాన్ని రిఫైన్ చేయాలి. కాన్సెప్ట్ని రిఫైన్ చేసి దాన్ని సూటబిలిటీ, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా దాన్ని సూటబిలిటీ చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి మామూలుగా మీకు ఆ ఉన్న వాటికి మీరు అనుసంధానించారు. రూరల్ రోడ్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్, అందుకని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇన్సెంటివైజేషన్. ఇప్పుడు రూరల్లో చాలామంది ఏంటి, ఇళ్ళు ఎక్కువ మంది అర్బన్స్ షిఫ్ట్ అయిపోయి అవన్నీ ఖాళీగా ఉంటున్నాయి కొన్ని. అలాగే రూరల్లో హౌస్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మామూలుగా వాళ్ళు రీమోడల్ చేసేటువంటి అనుకుంటే మీరు చీపర్ రేట్లో ఇవ్వాలి, దాని క్రెడిట్ సప్లై జరగాలి. సో పవన్ కళ్యాణ్కి మంచి ఇన్పుట్ ఇది, ఎందుకంటే ఆయన ఏదో విప్లవాత్మకమైన మార్పులు తన డిపార్ట్మెంట్లో తీసుకురావాలనే పెద్ద కోరిక ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇన్సెంటివైజ్ చేయండి, రూరల్ హౌసింగ్ సెక్టర్ని ఇన్సెంటివైజ్ చేయండి. మీరు 1% 1.5% మీరు ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్ చేశారని గృహ నిర్మాణాలు జరుగుతానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. యాక్చువల్గా విలేజెస్ని వదిలిపెట్టి రావాలని ఎవరు అనుకోరు, ఎందుకంటే అది అటాచ్మెంట్ ఉంటుంది, ఎవరికైనా అటాచ్మెంట్ ఉంటుంది. ప్లస్ అటాచ్మెంట్ అన్నది అక్కడ వాతావరణం, పెరిగిన వాతావరణంలో అక్కడ ఉంటే బాగుంటుందని ఉంటుంది. కాకపోతే అక్కడ ఉండడానికి ప్రతిబంధకాలు ఏవైతే అవి తొలగించాలి. ఈ కాన్సెప్ట్ బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది
ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత, ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి బాగా ఇష్టపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆఫీసులు రమ్మంటే చాలామంది వెళ్ళట్లేదు. అందుకని హైదరాబాద్లో కూడా అక్కడక్కడ వర్క్ స్టేషన్స్ కొన్ని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనకు బాచుపల్లి నుంచి హైటెక్ సిటీ రావాలంటే కనీసం 2-3 hours పడుతుంది. బహుశా నేను అనుకోండి ఇది చూసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు వర్క్ స్టేషన్స్ పెట్టి అక్కడే వీళ్ళే ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసేలాగా, ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు నడిపేలాగా, వరల్డ్ వైడ్ మార్కెట్ ఉత్పత్తులు చేసేలాగా ఆయన ఏదో డిజైన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మనకే అనుకున్న ఇప్పుడు తీర ప్రాంతం ఉంది. సో పోర్ట్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయగలిగితే దాని ఎక్స్పోర్ట్ ఈజీ, దానికి ఉన్నటువంటి పొటెన్షియల్ దానికి ఉంది. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఎంటర్ప్రెన్యూర్. ఇప్పుడు ఇక్కడున్న హాస్పిటల్స్ ఎవరైనా పెట్టింది, మంచి హాస్పిటల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు పెట్టినండి. సో తెలుగు వాళ్ళ దగ్గర కెపాసిటీస్ ఉన్నాయి. ఆ కెపాసిటీస్ని మీరు ఇక్కడ అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. వసతారక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అదే డాక్టర్లు అవసరమైంది అనుకోండి, ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు కావాలనుకోండి, ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళొచ్చు, వైద్యం చేసేసి రావచ్చు. ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నట్టున్నారులేండి దానికి. అలాగే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది. సో వరల్డ్లో బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అది. ఇప్పుడు అట్లాగే మీకు నారాయణ హృదయాలయం ఉంది బెంగళూరు దగ్గర. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయొచ్చు. ఎంకరేజ్ చేస్తే మీకంటే అది ప్రతి చోట అవసరం. మీకు ఆ హబ్స్ ఏంటంటే 1 million పాపులేషన్ ఏదో ఒక బేస్ తీసుకోవాలి మనం. 1 million పాపులేషను బేసిస్గా ఒక హబ్ గ్రామాల్లో, అంటే నియరెస్ట్ ఇది లేని చోట. అవన్నీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ పెంచాలి మనం. ఆ స్టాండర్డ్స్ పెంచితే కనుక ఆ యొక్క నిపుణులు అక్కడ ఉండేటువంటి, ఎప్పుడు ఇవాళ ఎవరైనా కానీ మీకు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వస్తే ఎవరైనా కానీ ఎక్కడైనా పనిచేస్తారు ఫస్ట్. సో వాళ్ళకి అనుకూలమైన పనిచేసేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మనం క్రియేట్ చేయాలి. సో మీరు చెప్పేటువంటి రూర్బన్ అనేటువంటి కాన్సెప్ట్ అన్న కేటీఆర్ అప్పట్లో ఈ శాటిలైట్ టౌన్షిప్స్ అని అన్నారు, దాంట్లో కింద వస్తుందా ఇవి? లేదు, అది ఈ కాన్సెప్ట్ అది దట్ ఈస్ డిఫరెంట్. శాటిలైట్ టౌన్షిప్స్ ఈస్ డిఫరెంట్. దాన్ని ఓన్లీ బహుశా రింగ్ రోడ్కి